అండి, గుడ్ మార్నింగ్. చాలా రోజుల బ్రేక్ తర్వాత మరి ఒక చిన్న వీడియో చేస్తున్నా. ఈరోజు చపాతీ చేసే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని దానికోసం నేను ముల్లంగి పచ్చి ముల్లంగినే అలాగే చపాతీకి కర్రీ చేస్తున్నా. ముల్లంగి లేతవి, ఒక 5 ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఈ ముల్లంగిని చిన్నగా చాప్ చేసుకోవాలి. ముల్లంగి, కొత్తిమీర, ఉల్లిపాయ మూడింటిని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ముల్లంగి ఇలాగా చాప్ చేసేసుకున్నా, ఇలా చిన్నగా చాప్ చేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ కూడా చాప్ చేసేసుకున్నా. ఇప్పుడు కొత్తిమీరని ఇందులో వేసేస్తున్నా, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం అండి. మొన్న మేము క్యాంటీన్ ఓపెన్ చేసాము, దానికోసమని కారం పట్టించాము. అందుకే చాలా రెడ్గా ఉంది మా కారం, కొత్త కారం అన్నమాట. ఉప్పు, మా అత్తయ్య కొత్త క్యాంటీన్ రెడీ చేశారనమాట. క్యాంటీన్ ఓపెన్ చేసాం మేము. అలాగే ఆయిల్. ఈ మూడింటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలపకూడదు, చేత్తోనే కలుపుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి చపాతీలో. ముల్లంగి హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వారానికి ఒకసారి ఇలా తింటే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక చిన్న ముల్లంగి, కొంచెం పెప్పర్ పౌడరు, ప్రతిరోజు ఒక చిన్న ముక్క ముల్లంగి పెప్పర్ పౌడర్ కొద్దిగా అంటించుకుని తిన్నామంటే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. అలవాటు లేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. వీక్లో వన్స్. పచ్చిది చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ ఎక్కువ చేసేది. మేము స్కూల్కి వెళ్ళే టైమ్స్లో మా అమ్మ ఎక్కువ ముల్లంగే కాదు, లేత వంకాయలు కానీ అలాగే మెంతాకు, ఆకుకూరలు కూడా ఇలాగే కలిపి మాకు చపాతీ, రొట్టెల్లో పెట్టేది. సైడ్ డిష్ వేరే ఉండేది, అయినా కానీ వీక్స్లో వన్స్ ఇలాగ పచ్చిది కూరగాయ మా అమ్మ పెట్టేది మాకు. చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు ఇది ఉప్పు, కారం సరిపోయిందో టేస్ట్ చూసుకుని ఏదైనా తగ్గి ఉంటే వేసుకోవాలి. మరి రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకున్నాను. చపాతీ కూడా చేసి పెట్టేసా, సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసేసానండి. హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగా ముల్లంగి పని చేసిద్ది. వీక్లో వన్స్ ఇలా చేసుకు తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా నేను చేసిన ఈ సింప్లీ హెయిర్ గ్రోతింగ్ కోసం రెసిపీ. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.